यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री గురవే నమః। ఒక కంప్యూటర్ వచ్చిందంటే ఎక్కడి నుంచి? ఒక మనిషి యొక్క సంకల్పం. ఒక మనిషి పుట్టాడంటే ఎక్కడి నుంచి? తండ్రికి తల్లికి కలిగిన సంకల్పం. ఒకవేళ తల్లి తండ్రి సంకల్పం తీసుకోకపోతే జన్మ లేదు. కాబట్టి ఒక సంకల్పంతో దేన్నైనా చేయొచ్చు. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఆ సంకల్పాన్ని ఇంకొద్దిగా పాలిష్ చేసుకోగలిగితే సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. అంటే శత్రువునైనా మిత్రునైనా హ్యాండిల్ చేయగలగడమే గొప్ప లక్షణం. మీరే చేస్తారు. అది ఇక్కడ చెప్పిన ప్రతి లక్షణం మీలో ఉంది. కానీ మీరు దాన్ని పరిమితం చేసుకుంటున్నారు. మీరు దాన్ని వ్యాపింపజేస్తే సాధకులే మీరు. ఒక ఫంక్షన్ జరుగుతూ ఉందండి, పెళ్లి ఫంక్షన్. వాడి ఫ్రెండ్ని పిలిచాడు, ఒరే నా పెళ్ళికి నువ్వు నాకు హెల్ప్ చేయాలరా అన్నాడు. ఏమిట్రా అని అడిగాడు. ఏం లేదు, నువ్వు రిసెప్షన్లో ఉండు, ఎవ్వరు వచ్చినా వాళ్ళకు ఒక పువ్వు ఇచ్చి పన్నీరు చల్లి వాళ్ళ లోపలికి పంపించి అందరూ వెళ్ళి భోంచేసి మా ఫ్రెండ్ని ఆశీర్వచనం చేసి వెళ్ళండి అని చేతులు జోడించి చెప్పు. ఇదొక్కటి నాకు చేసి పెట్టరా అన్నాడు. అదేంట్రా నువ్వు నా ఫ్రెండ్వి, ఆ మాత్రం నేను చేయలేను, ఇంకేవైనా చేద్దాం, అదే నా చిన్న పని అన్నాడు. లేదు అది చేసి పెట్టరా అన్నాడు. వీడు నిలబడ్డాడు రిసెప్షన్లో. చూడండి అందరు వస్తున్నారు లైన్లో కళ్యాణ మండపానికి. అందరికీ చెప్తున్నాడు పువ్వు ఇచ్చి, ఏమండి అంకుల్ మా ఫ్రెండ్ పెళ్ళి, మీరు ఆశీర్వచనం చేసి భోంచేసి దీవించి వెళ్ళండి, కడుపు నిండా భోంచేసి దీవించి వెళ్ళండి, మీరు మనస్ఫూర్తిగా దీవించండి అన్నాడు. ఈలోగా ఇంకొకళ్ళు వస్తున్నారు. ఆ లైన్లో వీడికి గిట్టని వ్యక్తి, పెద్ద విరోధి, శత్రువు, వాడిని పిలిచారు. వాడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు వీడు ఆలోచిస్తున్నాడు, వీడికి ఉద్వేగం లోపల. వీడు వస్తున్నాడు, వీడిని అసలు చూడకూడదు అనుకున్నాడు, జీవితంలో వీడి ముఖం చూడకూడదు అనుకున్నాను. చిచ్చి వీడు వస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, అందరికీ చెప్తున్నాడు. కానీ వాడు ఇంకొక మూడో వ్యక్తి. ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు, నిలబడ్డాడు. ఇప్పుడు నా శత్రుత్వాన్ని చూపించడానికి ఇది సమయం కాదు. నేను నా ఫ్రెండ్కి ప్రాణం ప్రతిజ్ఞ చేశాను, అందరినీ రిసీవ్ చేసుకుని అందరినీ ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయమని చెప్దామని. నేను ఇప్పుడు శత్రుత్వం చూపించకూడదు అనుకున్నాడు. వాడు రాగానే వీడు ఏం చేశాడు, వాడు అనుకున్నాడు వీడు నన్ను ఏదో చేస్తాడు, వీడేదో నన్ను అవమానిస్తాడేమో అని. వీడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ పువ్వు తీసి, ఒరే శేఖర్ ఏగో తీసుకో, మన ఫ్రెండ్ పెళ్ళిరా ఇది, నువ్వు కడుపు నిండా తిని వాడిని దీవించరా, వాడి కుటుంబం చల్లగా ఉండాలి అనేటప్పటికి వాడు ఏడ్చేశాడు. ఎందుకంటే 5 ఏళ్లుగా వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు, పలకరింపు లేదు, మాట లేదు, ముఖం కూడా చూసుకోరు. ఎప్పుడైతే ఎవడిదో పెళ్ళి ఫ్రెండ్ది, వీళ్ళిద్దరు శత్రువులు. వీడు అనుకున్నాడు ఇది శత్రుత్వం చూపించే సమయం కాదు, నేను మధ్యంగా ఉండాలి, నాలో అది కలగకూడదు అనుకుని సంకల్పం తీసుకుని ప్రయత్నపూర్వకంగా పువ్వు ఇచ్చాడు చేతిలో. వాడు తీసుకున్నాడు, వాడు నీరు గారిపోయాడు. ఒరే నువ్వురా, ఓకే ఇప్పుడు టైం కాదు, నువ్వు వెళ్ళు, మళ్ళీ నీతో మాట్లాడతానన్నాడు. అయిపోయింది, వాడికి శత్రుత్వం పోయింది, వీడికి పోయింది. వెంటనే వీడి ఫ్రెండ్ ఒకడున్నాడు, ఒరే ఎలా ఉన్నావురా అన్నాడు. ఇదిగో వాడికి కూడా పువ్వు ఇచ్చి, మరి మళ్ళీ మాట్లాడదాం ఏమనుకోకు, అఫ్కోర్స్ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ నో డౌట్, వెళ్ళి లోపలికి వెళ్ళి వాడికి అక్షంతలు వేసి ఆశీర్వచనం చేయి, భోంచేయి, మళ్ళీ కలుస్తామన్నాడు. శత్రువు వచ్చినా మిత్రుడు వచ్చినా వాడికి లక్ష్యం ఏంటి? నా మిత్రుడికి ప్రతిజ్ఞ చేశాను. అలాగనే ఈ లోకంలో ఎవడికి శత్రువులు లేరండి, ఎవడికి మిత్రులు లేరు. మనం ఏమైనా శత్రువులతో పుట్టామా? మనం ఏమైనా పగవాళ్లతో పుట్టామా ఈ లోకంలో? లేకపోతే మిత్రులతో పుట్టామా?
మనం ఆలోచిస్తూ ఒకరిని ప్రేమిస్తే నాకు మిత్రుడయ్యాడు, నా ఆలోచనలకి వ్యతిరేకంగా ఉంటే నాకు శత్రువు అయ్యాడు. కాబట్టి నా ఆలోచనల్ని సవరించుకుంటే నాకు మిత్రులు శత్రువులు ఎవరు రెండు రకాలుగా ఉండరు, అందరూ నాకు మిత్రులే, అందరూ నా వాళ్ళే అవుతారు. ఒక కులం అనే గోడ కట్టుకున్నాం, ఒక మతం అనే గోడ కట్టుకున్నాం, జాతి అనే గోడ కట్టుకున్నాం, అహంకారం అనే గోడ కట్టుకున్నాం. ఈ గోడల్ని గట్టిగా కట్టుకుని మనం అలాగ నిలబడున్నాం. ఏమి లేవండి, నిజంగా ఆలోచించండి, ఏమీ లేవు. అన్ని పగలగొట్టి బయటకు వస్తే నిజంగా మన యొక్క ప్రేమ ఔన్నత్యం గొప్పది. సమశత్రౌచ మిత్రేచ తథా మానావమానయోహో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత. ఒక సూత్రం ఉందండి, ఏంటి తెలుసా అండి? అవమాన తపోవృద్ధి, అవమానాత్ తపోవృద్ధి. ఒక వ్యక్తి అవమానం పొందితేనండి, అగౌరవం పొందితే వాడు తపస్వి అయిపోతాడు. నన్ను అవమానించాడు, నన్ను వీడు ఇలా చేశాడని తపస్సు చేయడం మొదలు పెడతాడు. చూడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గెలిచిన వాడు ఓడిపోయే అవకాశాలు ఉంటాయి, ఓడిపోయిన వాడికి గెలిచే అవకాశాలు చాలా వస్తాయి. ఎందుకు తెలుసండి? గెలిచిన తర్వాత ఒక్కొక్కసారి నేను గెలిచానులే అని ఈజీ అయిపోయి వాడు ఆడడం మొదలు పెడతాడు. క్రికెట్లో చూడండి, ఇండియా టీం కనుక 2 మ్యాచ్లు గెలిచింది, ఓ దబా దబా కొట్టేశారు సౌత్ ఆఫ్రికాని, కప్పు పోయింది. ఎందుకని? ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది, 2 గెలిచేశామని. సౌత్ ఆఫ్రికా వాళ్ళకి వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోయి ప్లాన్ చేసుకున్నారు, ఎలాగైనా కప్పు కొట్టాలని. కప్పు పట్టుకుపోయారు వాళ్ళు. గెలిచిన వాడు తేలిగ్గా తీసుకుంటాడు, ఓడిపోయిన వాడు ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తాడు, నేను గెలవాలి, నేను గెలవాలి, ఇప్పుడు ఓడిపోయాను ఎలాగన్నా గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గెలుపొందిన వాడు గెలిచేశాం కదా ఇంకా పట్టించుకోడు. అందుకనే ఓడిపోయే అవకాశాలు గెలుపొందిన వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, ఓడిపోయిన వాడికి గెలిచే అవకాశాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి గెలుపొందిన వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గెలిచాము అని తేలిగ్గా తీసుకోకూడదు, ఆ రోజు నుంచి వర్క్ చేయడం మొదలు పెట్టాలి. ఆలోచించండి, ఓడిపోయిన వాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో అంతకంటే 100 రెట్లు జాగ్రత్తగా గెలుపొందిన వాడు ఉండగలగాలి. అప్పుడే మళ్ళీ గెలుపు అనేది వాడిని వరిస్తుంది, మళ్ళీ విజయం. అపమానాత్ తపోవృద్ధి. అవమానం పొందినవాడు తపస్సు చేస్తాడు, ఒక ఋషి అయిపోతాడు. విశ్వామిత్రుడు అంతే కదండి, వాడు ఒక రాజు. వశిష్ఠుడి దగ్గర ఆవు ఉంది, ఎంతమంది వెళితే అంతమందికి భోజనం పెట్టేస్తుంది. ఇది నాకు కావాలి అన్నాడు, నేను ఇవ్వనన్నాడు. బలవంతంగా పట్టుకుపోయాడు ఆ కామధేనువుని, అది అందరినీ కుమ్మేసి మొత్తం నాశనం చేసి వచ్చేసింది వశిష్ఠుడి దగ్గరికి. అప్పుడు విశ్వామిత్రుడు అనుకున్నాడు, కామధేనువుని నా కండకావరంతో తెచ్చుకోలేను, తపస్సుతో మాత్రం తెచ్చుకోగలను అనుకున్నాడు. అవమానం పొందాడు, తపస్వి అయ్యాడు. విశ్వామిత్రుడు ఏమయ్యాడు? ముందు తపస్వి అయ్యాడు, యోగి అయ్యాడు, ఋషి అయ్యాడు, రాజర్షి అయ్యాడు. తరువాత ఆఖరికి విశ్వామిత్రుడు వశిష్ఠుడి చేత బ్రహ్మర్షి అనే పట్టాన్ని పొందాడు. ఎందుకని? ఆ ఒక్క అవమానం బ్రహ్మర్షిని చేసింది. సన్మానాత్ తపః క్షయః. అందుకని కూర్చుని మనం సన్మానాలు చేయించుకున్నాం అనుకోండి, మన తపస్సంతా క్షయమైపోతుంది. అందుకని నేను అంటాను, బాబు మీరెవరు నమస్కారం చేయకండి దయచేసి, నేను మీ అందరికీ ఒక కొడుకు లాంటి వాడిని, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ అమ్మా అని ప్రేమగా నన్ను పిలవనివ్వండి, మీ మధ్యలోకి నన్ను తిరగనివ్వండి, నా పాదాల మీద దయచేసి పడకండి. నేనంత గొప్పవాడిని ఏం కాను, ఒకవేళ అయినా నాకు అక్కర్లేదు, కాళ్ళ మీద పడక్కర్లేదు, పాదాల మీద పడొద్దు, పాదాలని పట్టుకోకండి, పదాలని పట్టుకోండి, మనం ముక్తిని పొందుతాం. కాళ్ళ మీద వద్దండి అసలు, దయచేసి అలా పడి నన్ను ఏదో గొప్పవాడిగా చేసి మీరేదో పక్కకుండి దూరంగా ఉండొద్దు, నన్ను ఆ ఆప్యాయత చూపించండి, ఆ ప్రేమ చూపించండి, అంతకంటే గొప్ప ఏం కాదు. అందుకని ఇక్కడ అంటుంది సన్మానా తపః క్షయః. సన్మానం చేసుకున్నామా మన తపస్సంతా క్షయం. పుణ్యం కదండి అది. 10 మంది పొగిడారంటే ఏంటి? పుణ్యం ఉంటే పొగుడుతారు, ఏమైపోతుంది అక్కడ? బ్యాలెన్స్ నిల్. 10 మంది పొగిడారంటే ఆ పుణ్యం కట్ అయిపోతుంది. ఒకడు తిట్టాడు అనుకోండి, మన పాపం కట్ అయిపోయింది. ఒకడు పొగిడాడు అనుకోండి, మన పుణ్యం కట్ అయిపోయింది. ఇలా కట్ అయ్యి ఆఖరికి ఫట్ అవుతాం మనం, అంతే, ఇంకేం లేదు. అందుకనే సన్మానాలు గిన్మానాలు చాలా గందరగోళంగా ఉంటుంది. వాళ్ళు చూడండి, అలా సన్మానాలు అయిపోయిన తర్వాత ఆ తేజస్సు, ఆ శక్తి కోల్పోతుంటారు వాళ్ళు. కాబట్టి ఒక సన్మానం మనం గ్రహించాము, ఎవడి దగ్గరైనా ఏదైనా స్వీకరించామంటే శాస్త్రం అంటుంది దానికి అంత తపస్సు చేసేయాలి, పురస్చరణ చేయాలట. ఒక్క దండ వేయించుకున్నామంటే ఎంత జపం చేయాలి తెలుసండి. ఎందుకంటే అందులో ఉండే పూలన్నీ ఉన్నాయి కదా, బాధపడుతుంటాయి. ఒరే, నీ మెడలో అరగంట వేలాడడం కోసం నన్ను నా తల్లి నుండి వేరు చేసి పట్టుకొచ్చి కుట్టి కట్టి నీ మెడలో వేసుకుంటావా అని. అందుకని మీరు నన్ను గమనించారో లేదో, దండ పట్టుకొస్తే దూరంగా ఉంటాను. దండా వద్దు, దండము వద్దు, ఏది వద్దు, దూరంగా ఉండాలి.
ఒక దండ వేయించుకున్నామనంటే చాలా తపస్సు పోతుందండి. మీకు తెలియట్లేదు, అది రహస్యం, అది శాస్త్రం అంటుంది. ఒక పూలదండ వేయించుకున్నామంటే జపం చేయాలి, అక్కడ చాలా జపం చేయాలి మనం. ఒక సన్మానం పొందామంటే చాలా జపం చేయాలి, లేదా పెద్ద దానం చేయాలి, అప్పుడు కానీ మళ్ళీ ఆ పుణ్యాన్ని రిస్టోర్ చేసుకోలేం మనం. కాబట్టి సన్మానాలకి, పూజలకి, ఆత్మాభిమానాలకి ఎక్కువ దారి ఇవ్వకూడదు. ఎంత సంయమనంతో వినయంగా ఉంటే అంత మనకు మన యొక్క తపశ్శక్తి వృద్ధి అవుతుంది. అందుకని ఇక్కడ అంటారు, తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందాస్తుతిః తుల్యః. నింద వచ్చిన, స్తుతి వచ్చిన బ్యాలెన్స్డ్గా ఉండగలగడం గొప్ప లక్షణం అండి. ఎవడైనా ఒకడు మనల్ని నిందించాడనుకోండి, నిందను స్వీకరించండి. నిజంగా నాలో లోపం ఉండి వాడు నిందించాడా, నిందిస్తే ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకోండి, వాడు గురువు మనకు. లోపం లేకుండా నిందించాడు అనుకోండి, వదిలేయండి, వాడికే వెళ్ళిపోతుంది, మీరు తీసుకోకండి. ఒకడు మనల్ని గౌరవించి పొగిడాడు అనుకోండి, నిజంగా మనం అర్హులమా, ఒక పెద్ద సన్మాన సభ పెట్టి వాడిని కూర్చోబెట్టారనమాట, సన్మానం జరుగుతుంది. వాడి గురించి ఒక్కొక్కళ్ళు వచ్చి, ఇతను ఇంద్రుడు, చంద్రుడు, దుందుబి, దుర్ముఖి, దాన, వీర, సూర, కర్ణుడు, ఇతను ఎంత అడిగితే అంత చేస్తాడు, ఏదడిగితే చేస్తాడు, వీడు బెక్క చచ్చిపోతుంది, ఇదేంటిది ఇలా, నేను ఎప్పుడు ఏం చేయలేదు. ఇంకొకడు వచ్చాడు, ఛాలెంజ్ చేస్తాను, ప్రయత్నం చేయండి, మీరెవరైనా అడగండి, సభ అయ్యేలోపు చేయడా లేదా చూడండి, ఇంతమంది మధ్యలో నేను వీడికి పిచ్చికిపోతుంది బాబు. ఊరందరూ వచ్చి ఎవడు పడితే ఎవడు కుమ్మేసిపోతున్నాడు అనమాట. ఎవడు మటుకు వాడు ఎక్కాడం. ఈయన కర్ణుడండి, నాకు తెలుసండి, వీళ్ళ తాత ఎంత దానం చేసేవాడు, వీళ్ళ ముత్తాత ఎంత దానం, అసలు వీళ్ళ చరిత్రే దాన చరిత్ర, రక్త చరిత్ర కాదేమిటి, దాన చరిత్ర వీళ్ళ చరిత్ర. ఈయన దాత. వీడికి అయిపోయింది, అర్థమైపోయింది, ఇది ఏదో మొత్తం మీద అందరూ కలిపేదో నాకు సినిమా చూపిస్తున్నారు. ఇప్పుడు వీడికి సన్మానం చేశారు, ఇప్పుడు సన్మానం పొందాడు. వాడు ఒకసారి కళ్ళు మూసుకున్నాడు, ఆలోచించాడు, లేచాడు, లేచి వాడు బయటకు వచ్చాడు. ఇది వ్యాపారి, జరిగింది ఉత్తర భారతదేశంలో. మైకు దగ్గరకు వచ్చాడు, ఒక్క మాట అన్నాడండి, మా పిత్రార్జితం నా కొడుక్కి, నా కూతుర్లకు అందరికీ ఇస్తున్నాను, నా కష్టార్జితంలో కొంత భాగం నా భార్యకి ఇస్తున్నాను, 10వ వంతు, మిగతా 90% నేను ఈ దేశానికి ఇచ్చేస్తున్నాను. ఇచ్చేశాడు, మనిషి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దిగి ఋషికేశ్కి వెళ్ళిపోయాడు ఆయన. కాళీ కంబ్లీవాల ఒక మౌని అయిపోయాడు ఆయన ఋషికేశ్లో. తరువాత అడిగారట, ఏంటనంటే, నేను లోకానికి ఏం చేయాలా అని ఎప్పుడు ఆలోచించలేదు, కానీ లోకం నా గురించి ఎంత ఆలోచించింది. ఈరోజు ఇంత జ్ఞానిని అయ్యానంటే ఆ లోకం వల్లే కదా. కాబట్టి ఆ లోకానికి నేను ఇంకెంత చేసినా అసలు తృప్తి తీరదు. కాళీ కంబ్లీవాల అంటే నల్ల రగ్గు కప్పుకుని జీవితం అంతా బతికేశాడు గంగొడ్డున. ఆయన మౌనం, భిక్షాటన చేస్తూ బతికాడు. ఆయన పేరు మీద ఒక పెద్ద ఆశ్రమం ఉంది, కాళీ కంబ్లీవాల. జరిగింది అది. మైకు దగ్గరికి వెళ్ళాడట ఆయన. జరిగింది ఏంటంటే, అక్కడ ఆలోచించాడట, ఇంతమంది నా నుండి ఆశిస్తున్నప్పుడు, ఇంతమంది నా నుండి కోరుకుంటున్నప్పుడు ఒక్క ఆలోచన, ఈ డబ్బు నేను ఎందుకు పట్టుకు వేలాడాలి, కాదు, వాళ్ళు అడిగింది దానం, నేను దాతని కాను, సమస్తాన్ని ఇచ్చేస్తే యోగినైపోతాను. ఇచ్చేశాడు మొత్తం. దుర్జటి అంటాడు, దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూఢి ఉన్నప్పుడే కాంతా సంగము రోయనప్పుడే కురుల్ వెల్వెల్లబోనప్పుడే వింతల్మేన చరింపనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే. మనిషిల ఎదుగుదల రావాలి, ఆ పరిపక్వత రావాలి. అది వస్తే అంతకంటే గొప్పవాడు ఎవరు లేడు. ఒక ఇంట్లో ఒక మామగారు ఉండేది. ఆ ఇంట్లో ఎవరు లేరు. ఆ మామగారు పూర్వకాలంలో తలంతా తీసేసి బోడుగుండు పెట్టి ఈ బట్ట కట్టుకుని ఉండేవారు మామగారు. ఆవిడ ఉండేది. పక్కింట్లో పాపం భార్యాభర్తలు అందరూ ఉండేవాళ్ళు. ఈవిడికి ఏంటంటే కొద్దిగా ఒక రకమైన డిస్టర్బ్డ్ లేడీ ఈవిడ, ఎవరు పట్టించుకోవట్లేదని. వాడి పేరు శ్రీనివాస్, ఆ పక్కింటోడి పేరు. ఈవిడ ఏంటంటే రోజు, శ్రీనివాస నా కొంప ముంచావురా, శ్రీనివాస నా దుంపదించావురా, శ్రీనివాస నువ్వు అన్నీ దోచుకుపోయావురా, శ్రీనివాస మా ఆయన్ని చంపావురా అని రోజు ఏకరు పెట్టేసేది. వీడు విని 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 ఎలా భరించేవాడు.
ఒకరోజు వీళ్ళ ఇంట్లో పెళ్లి చూపులకి వీళ్ళ అమ్మాయిని తీసుకుందామని పెళ్లి చూపులకు వచ్చారు కుర్రాళ్ళు, అబ్బాయి తాలూకా వాళ్ళు కూర్చుంటే ఈవిడ కిటికీలను చూసింది. శ్రీనివాస, మా ఆయన చంపేశావురా నువ్వు, శ్రీనివాస నాకు అంప ముంచావురా, శ్రీనివాస నా దుంప తెంచావురా అని అంటే వీడికి కోపం వచ్చింది. ఇన్ని రోజులు భరించాను, నా కూతుర్ని ఇవ్వడానికి పెళ్లి చూపులకు వచ్చారు వాళ్ళు, ఈవిడ ఇలా మాట్లాడుతుంటే ఏమనుకుంటారు, దీన్ని ఏదో వీడు సర్వనాశనం చేశాడు, ఇదేదో అందులో ఈవిడ బయటికి కనపడదు, ఘోష ఆడది గొంతు ఎత్తుకు అరుస్తుంది, వీడేదో పక్కనే ఒక దాన్ని పెట్టి నాశనం చేశాడు జీవితం బతుకంతా, వాళ్ళ ఆయన్ని వేసేసి ఉంటాడు, దీని కొంపలు ముంచేశాడు ఆరిపేశాడని వాళ్ళందరూ ఏమనుకుంటారని వీడికి ఉక్రోషం వచ్చి ఆవిడ దగ్గరికి వెళ్ళాడనమాట. ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమిటమ్మా నిన్నేం చేశాను అసలు, నీ మొహం చూడలేదు, నీ ఊసి లేదు, ఏమిటిది అని అంటే, ఏమిటి నాయనా నేనే నిన్ను అనలేదు నాయన అని. అదేంటమ్మా నువ్వు రోజు శ్రీనివాస కొంప ముంచావు, శ్రీనివాస దుంప తెంచావు, శ్రీనివాస మా ఆయన్ని నాశనం చేసావు, మా ఆయన్ని చంపావు అని అంటున్నావు, మరి నన్నే కదా అంటే తీసుకెళ్ళింది లోపలికి, దేవుడి గదిలో తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూపిస్తుంది. ఈయన అంటున్నానయ్యా నిన్ను కాదనింది ఆవిడ. కాబట్టి మనుషులు మనస్తత్వాలు రకరకాలు ఉంటాయి సమాజంలో, అన్నిటిని హ్యాండిల్ చేయడం నేర్చుకోగలగాలి మనం. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇంత వ్యవస్థని అర్థం చేసుకొని నిలబడగలిగిన వాడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానామత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. ధర్మ్యామృతమిదం, ఇది అమృతతుల్యమైన ధర్మం. ఒక మనిషి అండి తన్ను తాను హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకోగలిగితే ప్రపంచం మొత్తాన్ని బ్యాలెన్స్ చేసేయచ్చండి. మనం సైకిల్ ఎక్కి మన మనస్సుని కనుక దృష్టి పెడితే ఒక వాహనం 2 చక్రాలు నిలబడదు. అదే ఇటుపక్క చక్రం ఉంటే నిలబెట్టేయచ్చు, ఇలాగా ఎదురు బొదురుగా ఉంటే చక్రాలు నిలబెట్టలేము. దాని మీద మనిషి ఎక్కి 60 కేజీలు 70 కేజీలు మనిషి ఎక్కి ఆ సైకిల్ని 2 చేతులు వదిలి తోలగలుగుతున్నాడంటే బ్యాలెన్సింగ్ ఎక్కడ? మైండ్లో. అదే మైండ్లో బ్యాలెన్సింగ్ కనుక పెంచుకుంటూ పోతే, తన్ను తాను హ్యాండిల్ చేయడం మొదలు పెడితే, సైకిల్ని హ్యాండిల్ చేస్తేనే వాడు గమ్యం చేరుకుంటున్నాడు కదా హాయిగా, అదే మనస్సుని హ్యాండిల్ చేయడం మొదలు పెడితే ఆడు జీవితంలో వాడు గమ్యాన్ని చేరుకుంటాడు తప్పకుండా. ఒకసారి ఒక ఇంట్లో ఒక ఆవిడ ఇల్లు తుడుస్తూ ఉంది, తడిబట్ట పెడుతూ ఉంది. ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనిషిని ఆలోచింపజేస్తాయి. ఒక సాధువు వెళ్ళాడు, పాప మంచి ఆయన. అమ్మా ఏదన్నా ఉంటే ఇవ్వండి అమ్మా అని అడిగాడు. ఆవిడికి ఇంట్లో ఏదో ఇరిటేట్ అయ్యింది, ఆ రోజు కోపం వచ్చింది. ఆవిడ ఇల్లు తుడుస్తూ తడిబట్ట ఇసిరి కొట్టింది ఆ సాధువు ముఖం మీద. మనమైతే శపించో తిట్టో పోతాం, ఆయన అనుకున్నాడు ఇది ఈశ్వర ప్రసాదం అనుకున్నాడు. ఆ మురికి బట్ట, నేలంతా తుడిచిన బట్ట, పెండను కూడా లేదు, ఆ నీళ్ళంతా పైన చిమ్మాయి, పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు ఆయన నవ్వుతూ. ఈవిడ ఆ తర్వాత ఇంట్లో ఇల్లు పని అంతా చక్కబెట్టుకుంటూ ఉంది. అంతా అయిపోయిన తర్వాత ఈవిడ ఆ రోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళింది. వెళితే శివాలయం కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళింది. ఆ శివాలయంలో 1,00,000 దీపాలు, 1000 దీపాలు వెలుగుతూ ఉన్నాయి, సహస్ర దీపాలంకరణ. ఈవిడ చూసి, శివుడిని చూసి, ఆ దీపాలు చూసి మురిచిపోయి, అమ్మో ఎంత అదృష్టం ఈరోజు నాకు అనుకుని శివుడికి దండం పెట్టుకుని బయటకు వస్తూ ఉంటే ఈ సాధువు బయట కూర్చున్నాడు. కూర్చుని ఆవిడికి దండం పెట్టాడమ్మా, గుర్తున్నానా అమ్మా అని. నువ్వు ఉదయం వచ్చావు మా ఇంటికి, నువ్వేనా? అవునమ్మా అని. ఏమిటి? నీ అనుగ్రహంతో నీ పుణ్యం వల్ల ఈరోజు స్వామికి ఇన్ని దీపాలు పెట్టగలిగానమ్మా అన్న. నా వల్ల నువ్వు దీపాలు పెట్టావా? చిచి ఏం మాట్లాడుతున్నావు? లేదమ్మా, ఈరోజు కార్తీక సోమవారం, నేను మర్చిపోయాను. ఆ రోజు ఆకలేసింది, యథాప్రకారంగా నీ ఇంటికి వచ్చి అడుక్కుందామని వచ్చాను. నువ్వు ముష్టివాడ చీ అని విసిరి కొట్టావు బట్ట. అనుకున్నాను ఏదో ఈశ్వర అనుగ్రహం ఉంది, ఇది ఇలా వచ్చిందంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలనుకుని ఆ బట్టను తీసుకొని వెళుతూ ఉంటే ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈరోజు కోటి సోమవారం, కార్తీక సోమవారం, ఉపవాసం ఉంటే మంచిది, శివుడికి దీపం పెడితే మంచిది అని అనుకుంటూ ఉంటే నేను అనుకున్నాను, అబ్బా ఈరోజు నేను తినాలని పాపిష్టి పొట్ట కోసం బయలుదేరాను, జానుడు పొట్ట కోసం. ఈరోజు ఉపవాసం ఉండాలి, దీపం పెట్టాలనుకున్నాను. నా దగ్గర డబ్బు లేదు, కానీ బట్ట విసిరేసావు కదా, చూశాను. దీన్ని ఆ కొలను దగ్గరికి వెళ్ళి, శివాలయం దగ్గర ఉండే కొలంలో ఈ బట్టని బాగా పులివి 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 కొట్టి 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 బాగా పిండితే తెల్లగా అయిపోయిందమ్మా ఈ బట్ట.
దాన్ని ఆరబెడితే చక్కగా బట్ట వచ్చింది. దాన్ని అలా తీగలు తీగలు అలా చింపుకుంటూ పోయి పేడానమ్మా, ఒత్తులు తయారయ్యాయి. కానీ నూనె లేదు నా దగ్గర. అందుకని నా దగ్గర ఉండే చిన్న బట్టను అక్కడ పరిచి దేవుడి ముందు శివాలయంలో అందరినీ భిక్ష వేయమన్నాను. ఇన్ని దీపాలకి సరిపడ్డకి నూనెకి కావాల్సిన డబ్బు వచ్చేసింది. నేను వెళ్ళి నూనె కొనుక్కొచ్చి ఈ దీపాలు పెట్టి నూనె పోసి వెలిగించానమ్మా. నిజంగా ఈరోజు ఉపవాసం ఉండి అన్ని దీపాలు పెట్టానమ్మా శివయ్యకి. నీ వల్లే కదమ్మా. ఆ బట్ట నువ్వు విసరకపోతే, శివ అనుగ్రహం అనుకోకపోతే, నువ్వు అన్నం పెట్టేసి ఉంటే నేను తినేసి పాపిష్టి పొట్టతో ఈరోజు శివుడికి నేను చేయలేకపోయేవాడిని. నువ్వు చేయబట్టే కదమ్మా అలాగా నేను ఇది చేయగలిగానన్నాడు. ఆవిడ అలా కుప్పగూలి కూర్చుంది. ఆవిడ ఆలోచన అండి. ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఇతని ఆలోచన ఆవిడనే మార్చేసింది. ఎస్, అందుకని కృష్ణుడు అంటున్నాడు, బ్యాలెన్స్ చేసుకోవాలి. ముందు కష్టం రాగానే చిచ్చి కష్టం వచ్చేసింది, దేవుడు దేవుడు అదే అని తిట్టకూడదు. అసలు ఆ కష్టాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు వచ్చింది, అసలు ఏమైంది ఇక్కడ, ఆ కష్టాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. దాంట్లో చాలా పరిష్కారాలు దొరుకుతాయి. కష్టం రాగానే కుమిలిపోతాం, గందరగోళం అయిపోతాం. కష్టము ఒక కష్టం, మనం దాన్ని ఇంకా గందరగోళం చేసి ఇసుక తెక్కడ పేడ తెక్కడం తొక్కేస్తాం. ఇంకా కష్టాలు పెరిగిపోతూ ఉంటాయి. అసలు కష్టాన్ని ముందు యాక్సెప్ట్ చేసి దాన్ని అవగాహన చేసుకోవడం మొదలు పెడితే అసలు కష్టానికి పరిష్కారాలు కూడా బయటపడతాయి. కాబట్టి ఇక్కడ సుఖం వచ్చినా కష్టం వచ్చినా, మంచి జరిగినా చెడు జరిగినా, మిత్రుడైనా శత్రు, దేన్నైనా మనిషి బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఇంకేం లేదండి, సాధకుడే. కాబట్టి ఆ సాధనకు కావలసిన పరిపక్వతనిచ్చి అర్జున, ఎవడైతే ఈ బ్యాలెన్స్ చేసుకోగలిగాడో, మనిషి తన్ను తాను బ్యాలెన్స్ చేసుకోగలిగిన వాడే భక్తుడు. భక్తిమాన్ మే ప్రియో నరః ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. పాలక్కడల్లో ఉండే విష్ణువుకి అక్కడ అమృతం అనిపించలేదట. ఎవడైతే ఈ లోకంలో బ్యాలెన్స్ చేసుకొని బ్రతికాడో వాడే అమృతతుల్యుడైపోయాడు. శ్రద్ధదానా మత్పరమాహ భక్తాస్తే తీవమే ప్రియాహ. వాడే నాకు అతీవమైనటువంటి భక్తుడు, వాడే నా ప్రియుడు, వాడు నా ఇష్టుడు అన్నాడు. కాబట్టి అటువంటి ఆ బ్యాలెన్సింగ్ స్థితిని ఆ సాధకుడిగా మనందరం ఎదగాలి. ఓం తత్సత్. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ 12ోऽధ్యాయः.